దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే పూర్తి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగల్భాలు చెబుతోంది. అసలు ఈ సర్వే చెల్లుబాటు అవుతుందా అని బీసీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్లు కాకుండా ప్రభుత్వం సేకరించే డేటాకు సాధికారత ఉండబోదని కేంద్రం నిర్దేశించిన నమూనాలోనే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వే చేస్తే ఫలితం ఉంటుందని న్యాయ నిపుణులు, బీసీ మేధావులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు చేపట్టిన ఇంటింటి సర్వే చెల్లుబాటు అవుతుందా? తప్పుల తడక సర్వేకు ప్రామాణికత ఎంత? న్యాయపరంగా నిలుస్తుందా లేక బీహార్ మాదిరిగానే అటకెక్కుతుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయా లేదా? ఇవి తెలంగాణ బీసీ సమాజాన్ని తొలుస్తున్న ప్రశ్నల పరంపర. కుల సంఘాల నేతలు, బీసీ మేధావులు ఈ సర్వేపై పలు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానరహిత, లోపభూయిష్టమైన పద్ధతులతో ఇతర న్యాయపరమైన అంశాలను బీసీ మేధావి వర్గం, సామాజికవేత్తలు ఉదాహరిస్తున్నారు. సర్వే చెల్లుబాటయ్యే ప్రసక్తే లేదని ఒక వర్గం ఘంటాపదంగా చెప్తున్నది. చట్టబద్ధత కల్పించే దిశగానే ప్రభుత్వం కనీసం చిత్తశుద్ధిని కూడా చూపడం లేదని మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. జనాభా గణన, సర్వే రెండు వేరువేరు. జనాభా గణన అంటే మొత్తం ప్రజల సమస్త సమాచారాన్ని సేకరించడం. సర్వే అనేది నిర్దేశిత లక్ష్యాలతో ఏదైనా ఒక అంశానికి సంబంధించి మొత్తం జనాభాలో కొంతమంది శాంపిల్ని ఎంపిక చేసుకుని నిర్వహించేది. అందుకు సంబంధించి దేశంలో 2 రకాల చట్టాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. జనాభా గణన అంశం అనేది 7వ షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వ జాబితాలోని అంశం. కేంద్ర ప్రభుత్వానికి అధికారం 1948 చట్టం ప్రకారం జనాభా గణన చేపట్టే అధికారం కేవలం కేంద్రానికే ఉన్నది. ఎలాంటి జనగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవు. ఒకవేళ చేసినా ఆ గణాంకాలకు చట్టబద్ధత ఉండకపోవడమే గాక అమలు చేసే అవకాశం కూడా లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వమే గణాంకాల సేకరణ చట్టం 2008 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు డేటా సేకరణకు కొన్ని పరిమిత అధికారాల్ని బదలాయించింది. అదే సమయంలో కొన్ని షరతుల్ని కూడా విధించింది. 2017లో ఈ చట్టానికి మరిన్ని సవరణలను చేసింది. 2008 చట్టం ద్వారా 7వ జాబితాలోని జనాభా గణన నిర్వహించవద్దు. ఒకవేళ రాష్ట్రం నిర్వహించాలని భావించినా అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని మేధావులు చెబుతున్నారు. రాష్ట్రంలో పేరుకు ఇంటింటి సమగ్ర సర్వే అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా జనాభా గణనని నిర్వహించిందని మేధావి వర్గాలు చెబుతున్నాయి. గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారం సర్వే నిర్వహించాలన్నా కొన్ని నిబంధనల్ని పాటించాల్సి ఉంటుంది. 1952 రిజిస్ట్రార్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్టం ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన కమిషన్ను ఏర్పాటు చేయడంతో పాటు గణాంకాల సేకరణకు ఒక ప్రభుత్వ శాఖను నోడల్ డిపార్ట్మెంట్ గా నియమించడంతో పాటు నోడల్ ఆఫీసర్ను, కమిషన్ను, సెక్రటరీని నియమించాల్సి ఉంటుంది. నేషనల్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఎస్ఎస్ఏ తదితర విభాగాల నుంచి రాష్ట్రానికి చెందిన తాజా ఇండ్ల జాబితాను, బ్లాక్ల వారీగా రూపొందించిన ఇండ్ల మ్యాపుల్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక సర్వే ప్రశ్నావళి రూపకల్పనకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. సేకరించిన డాటాను కూడా అందుబాటులో ఉన్న ప్రామాణికమైన ఓటరు, ఆధార్ జాబితాలు, రేషన్ కార్డుదారులు తదితర వాటితో విశ్లేషించాలి. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలకు సంబంధించిన స్థితిగతుల్ని తులనాత్మక అధ్యయనం చేయాల్సి ఉంటుంది. చివరికి అన్నింటినీ క్రోడీకరించి, విశ్లేషించి తుది నివేదికను రూపొందించాలి. ఆ నివేదిక కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేంద్రం ఆమోదంతో ఆ గణాంకాల్ని ప్రామాణికంగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందని న్యాయకోవిధులు, నిపుణులు, బీసీ మేధావులు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. రాష్ట్రానికి జనాభా గణన నిర్వహించే అధికారాలు లేని కారణంగానే అందుకు సంబంధించిన వివరాల్ని నాటి ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రస్తుత సర్వే గణాంకాలు కూడా అటకెక్కే పరిస్థితి ఉందని నిపుణులు భావిస్తున్నారు. కేంద్రం నిర్దేశించిన నమూనాలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో సర్వే చేస్తే ఫలితం ఉండేదని, న్యాయ సమీక్ష ఎదుట నిలబడే అవకాశం ఉంటుందని బీసీ మేధావులు తేల్చి చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డదిడ్డంగా చేపడుతున్న, జారీ చేస్తున్న మార్గదర్శకాలతో న్యాయ చిక్కులు కూడా తప్పవని న్యాయకోవిధులు హెచ్చరిస్తున్నారు. బీహార్తో పాటు మహారాష్ట్ర అనుభవాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో బీహార్ సర్కారు కులగణన నిర్వహించి ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల లెక్కల్ని తీసి రిజర్వేషన్లను 65% పెంచింది. ఈడబ్ల్యూఎస్ కోటా కలుపుకుంటే ఆ రిజర్వేషన్లు 75% పెరిగింది. ఇది 50% కోటా పరిమితిని మించిపోతున్నదని, బీహార్ కులగణన చెల్లుబాటు కాదని, ఆ అధికారాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అనేక మంది కోర్టుల్ని ఆశ్రయించారు. దీంతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలు మళ్లీ మొదటికి వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాలకు విరుద్ధంగా డెడికేషన్ కమిషన్ను కాదని డేటా సేకరణ బాధ్యతల్ని అక్కడి పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది.
చివరకు సుప్రీంకోర్టు అడ్డు చెప్పడంతో మళ్లీ కమిషన్ ద్వారానే చేయించింది. కులగణన అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి నిబంధనలన్నింటికీ తిలోదకాలిచ్చింది. బీహార్ ప్రభుత్వం తరహాలోనే ప్రణాళిక శాఖకు డేటా సేకరణ బాధ్యతల్ని అప్పగించింది. ఈ మేరకు నవంబర్ 10న జీవో 18ని విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వే అని మాత్రమే ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఎందుకోసం చేస్తున్నామనేది కూడా ఎక్కడా చెప్పలేదు. నిరుడు ఫిబ్రవరిలో కేబినెట్, ఆపై అసెంబ్లీలో చేసిన తీర్మానాల్ని మాత్రమే రిఫరెన్స్ ఇచ్చింది. దీంతో ప్రణాళిక శాఖకు ఇచ్చిన ఉత్తర్వులు సైతం అస్పష్టంగానే ఉన్నాయని బీసీ మేధావి వర్గం చెబుతుంది. ప్రణాళిక శాఖ డేటా సేకరణకు చట్టబద్ధత లేకపోగా అధికారికంగా వినియోగించే పరిస్థితి కూడా ఉండబోదని న్యాయకోవిదులు అంటున్నారు. అంతిమంగా సర్వే న్యాయస్థానాల ఎదుట చెల్లుబాటు కావడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.